Hello everyone, welcome to Civil Index. This video lecture is Fluid Property Part 4. ఈ పార్ట్ 4లో నేను సర్ఫేస్ టెన్షన్, క్యాపిలారిటీ, క్యావిటేషన్. సో ఈ 3 ప్రాపర్టీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. విత్ దిస్ వి కంప్లీటెడ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఆల్సో. క్వశ్చన్ నెంబర్ 33. సర్ఫేస్ టెన్షన్ అంటే అడుగుతున్నాడు. Acts in the plane of the interface normal to any line in the surface is also called as capillarity, is a function of curvature of the interface, has no unit. So ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ రావాలి అంటే మనకు సర్ఫేస్ టెన్షన్ యొక్క బేసిక్స్ రావాలి. టు నో ద సర్ఫేస్ టెన్షన్ బేసిక్స్, generally we required two types of molecular forces knowledge. One is cohesion and another one is adhesion. ఓకే, సో ఈ రెండు కూడా మాలిక్యులర్ అట్రాక్షన్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ అండి, మాలిక్యులర్ అట్రాక్షన్స్. సో వెన్ యూ టేక్ ద కోహెజన్ అంటే ఏంటి అంటే అట్రాక్షన్ బిట్వీన్ టూ సిమిలర్ మాలిక్యూల్స్. అంటే వాటర్ టు వాటర్ మధ్యలో ఉండే అట్రాక్షన్ ని, అంటే వాళ్ళిద్దరూ కంబైన్డ్ గా ఉండే అట్రాక్షన్ ని మనం ఏమనాలి? కోహెజన్ అనాలి. అదే విధంగా అడెజన్ కనుక తీసుకుంటే అడెజన్ ఎలా డిఫైన్ చేస్తారంటే అట్రాక్షన్ బిట్వీన్ టూ డిసిమిలర్ మాలిక్యూల్స్. ఓకే, సో లెట్ us take, ఇప్పుడు వాటర్ సర్ఫేస్ ఉంది. ఈ వాటర్ సర్ఫేస్ పైన, ఈ వాటర్ సర్ఫేస్ దీన్ని ఏమంటాము మనం? టాప్ సర్ఫేస్ అంటాం. టెక్నికలీ వి షుడ్ కాల్ ఇట్ యాజ్ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. ఈ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ కి దాని కింద ఉండే మాలిక్యూల్ కి మధ్య ఉండే అట్రాక్షన్ ని మనం ఏమనాలి అంటే కోహెజన్ అనాలి. నౌ వాట్ ఐఎమ్ పుట్టింగ్ ఇస్ మై హ్యాండ్, ఈ నా చైన్ తీసుకెళ్లి ఆ పార్టికల్ ని టచ్ చేస్తున్నాను, ఇలా టచ్ చేస్తున్నాను నా ఫింగర్ తో. ఓకే, సో ఆ పార్టికల్ అనేది, టాప్ పార్టికల్ అనేది నా ఫింగర్ కి అంటుకొని పోయింది. సో ఈ అట్రాక్షన్ అంటే ఆ టాప్ మాలిక్యూల్ కి నా సాలిడ్ సర్ఫేస్, నా హ్యాండ్ సాలిడ్ సర్ఫేస్ కి మధ్యలో ఉండే అట్రాక్షన్ ని ఏమనాలి? అడెజన్ అనాలి. సో ఫర్ సపోజ్ కోహెజన్ ఎక్కువగా ఉండుంటే, అంటే మాలిక్యూల్ వాటర్ టు వాటర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండి ఉంటే ఆ మాలిక్యూల్ అనేది నా ఈ హ్యాండ్ సర్ఫేస్ కి టచ్ అయ్యేది కాదు, రైట్? సో వాటర్ టు సాలిడ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి నా హ్యాండ్ అనేది వెట్ అయింది, రైట్? సో సిమిలర్లీ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మెర్క్యూరీ కూడా తీసుకుందామండి. ఇప్పుడు ఇది కంప్లీట్ గా మెర్క్యూరీతో నిండి ఉంది. సో పైన ఒక మెర్క్యూరీ మాలిక్యూల్ ఉంది M1 అండ్ కింద ఒక మెర్క్యూరీ మాలిక్యూల్ ఉంది M2. సో ఈ రెండింటి మధ్య ఉండే అట్రాక్షన్ ని నేను కోహెజన్ అంటాను. అండ్ నేను అగైన్ సేమ్ నా హ్యాండ్ తో టచ్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఆ మెర్క్యూరీ అనేది నా హ్యాండ్ ని టచ్ చేయదు, ఐ మీన్ వెట్ చేయదు. ఆ ఫ్లూయిడ్ ఎలాంటి ట్రేసెస్ కూడా నా హ్యాండ్ పైన వదిలేదు. బికాస్ హియర్ కోహెజన్ అంటే ఏంటి? మెర్క్యూరీ టు మెర్క్యూరీ అట్రాక్షన్ ఈజ్ మోర్ దాన్ అడెజన్. ఇక్కడ అడెజన్ మీనింగ్ ఏంటి? మెర్క్యూరీ టు హ్యాండ్. సో ఈ రెండు కూడా మనకు డామినేటింగ్ ప్రాపర్టీస్ ఇన్ గివింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాపిలారిటీ. ఈ రెండు ఇవ్వడానికి, సర్ఫేస్ టెన్షన్ కానీ క్యాపిలారిటీ కానీ ఇవ్వడానికి ఈ రెండు కూడా కోహెజన్ అండ్ అడెజన్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, నౌ విల్ సీ ద సర్ఫేస్ టెన్షన్ ని చూద్దామండి. సో ఈ కంటైనర్ లో నేను ఏం చేశాను? ఇప్పుడు వాటర్ వేసాను, కంప్లీట్ గా వాటర్ వేసాను. ఇది ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్, టాప్ సర్ఫేస్ కాల్డ్ as ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. లెట్ us టేక్ మాలిక్యూల్ 1, ఇక్కడ మాలిక్యూల్ 2 రెండు ఉన్నాయి. ఇప్పుడు మనము మాలిక్యూల్ 1 ని అబ్జర్వ్ చేద్దాం. మాలిక్యూల్ 1 కి చూడండి, ఇటువైపు అట్రాక్షన్ ఉంది, ఇటువైపు అట్రాక్షన్ ఉంది, ఇటువైపు అట్రాక్షన్ ఉంది అండ్ ఇటువైపు కూడా అట్రాక్షన్ ఉంది. సో మాలిక్యూల్ 1 have balanced cohesive forces.
cohesive forces. Now you observe the molecule 2. మాలిక్యూల్ 2 ని అంటే మాలిక్యూల్ 2 ఎక్కడ ఉంది, ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ దగ్గర ఉంది. ఈ మాలిక్యూల్ 2 ని అబ్జర్వ్ చేస్తే సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కోజివ్ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్ అయ్యాయి, కానీ బాటమ్ లో మాత్రమే అట్రాక్షన్ ఫోర్స్ ఉంది. టాప్ నుంచి ఎలాంటి వాటర్ లేయర్ లేదు కాబట్టి సో ఇక్కడ ఎవరున్నారు, ఎయిర్ ఉంది, రైట్. సో బాటమ్ లోంచి మాత్రమే కోజివ్ ఫోర్సెస్ అనేవి డామినేటింగ్ గా ఉన్నాయి. సో దిస్ ఫోర్స్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ట్రై టు కీప్ molecule 2 along with water. ఓకే, సో ఈ మాలిక్యూల్ 2 ని కిందికి లాగుతూ ఉంటుంది. సో ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది మనకు సర్ఫేస్ టెన్షన్ యొక్క మెయిన్ కాంపోనెంట్. ఓకే, సో ఈ టోటల్ దేని వల్ల జరుగుతుందండి, కోహెజన్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. ఏం ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది, కోహెజన్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది. సో నౌ విల్ డిస్కస్ అబౌట్ ద సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటో చూడండి. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ద ఎనర్జీ ఎగ్జర్టెడ్ by free liquid surface or work done per unit area. Or force per unit length. చూడండి, ఇక్కడ ఉన్న అన్బ్యాలెన్స్ ఫోర్స్ ఎంత, సమ్ లెటెస్ట్ టేక్ సమ్ న్యూటన్ పర్ యూనిట్ లెంత్ మీటర్. సో యూనిట్స్ వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ మీటర్. రీజన్ బిహైండ్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ వాట్, కోహెజన్. ఓకే, రైట్. సో నౌ విల్ సీ దట్ క్వశ్చన్స్. సర్ఫేస్ టెన్షన్ acts in the plane of the interface normal to any line in the surface. ఒకసారి చూడండి, సర్ఫేస్ టెన్షన్ అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఇదిగోండి ఈ డైరెక్షన్ లో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో ఇట్ విల్ యాక్ట్ నార్మల్ టు ద ఇంటర్ఫేస్. ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ ఇంటర్ఫేస్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. ఇన్ దిస్ కేస్, ఈ కేసులో ఎయిర్ అండ్ వాటర్ అనేవి ఇంటర్ఫేస్ అంటే కలుస్తున్నాయి ఒక దగ్గర. ఆ టైప్ ఆఫ్ సర్ఫేస్ ని మనం ఏమంటాం, ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ అంటాం. ఈ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ కి మన సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, రైట్. సో ఆన్సర్ విల్ బి ఏ, రైట్. నెక్స్ట్ చూడండి, వాటర్ కి సంబంధించిన వాటర్ అండ్ ఎయిర్, ఈ రెండింటి యొక్క ఇంటర్ఫేస్ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ అయితే ఇక్కడ ఉండే ఎనర్జీని సర్ఫేస్ టెన్షన్ అన్నాను. ఈ సర్ఫేస్ టెన్షన్ వాల్యూ 0.0736 న్యూటన్ పర్ మీటర్ ఫర్ ఎయిర్ అండ్ వాటర్ ఇంటర్ఫేస్. సో సిమిలర్లీ ఇదే కంటైనర్ లో మనం మెర్క్యూరీ వేసాం అనుకోండి. మెర్క్యూరీ అండ్ ఎయిర్ ఇంటర్ఫేస్ కి సిగ్మా వాల్యూ వచ్చేసి 0.48 న్యూటన్ పర్ మీటర్ ఫర్ మెర్క్యూరీ అండ్ ఎయిర్ ఇంటర్ఫేస్. ఓకే, సో సర్ఫేస్ ఎనర్జీ ఎవరిపైన డిపెండ్ అవుతుంది, ఒకటి ఇంటర్ఫేస్ లో ఉండే కాంపోనెంట్స్ ఎయిర్ అండ్ వాటరా, మెర్క్యూరీ అండ్ ఎయిరా. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. హౌ ఇట్ విల్ డిపెండ్స్, సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే సర్ఫేస్ టెన్షన్ తగ్గుతుంది. అంటే మీరు వాటర్ ని కనుక హీట్ చేస్తే ఈ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. మేబీ ఇట్ విల్ డౌన్ టు 0 ఆల్సో సమ్ టైమ్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ అ ఫినామినా ఈజ్ డ్యూ టు. సర్ఫేస్ టెన్షన్ దేని వల్ల జరుగుతుంది, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. సో ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఎందుకు వచ్చింది, కోహెజన్ అనే ప్రాపర్టీ వల్ల వచ్చింది. ఆన్సర్ విల్ బి ఏ. నెక్స్ట్,
ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ మెయింటైన్స్ ఇట్స్ స్పెరికల్ షేప్ అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది స్పెరికల్ షేప్ ని అంటే ఒక గ్లోబ్ మోడల్ ని ఎందుకు ఫాలో అవుతుంది అంటే చూద్దాం. సో లెటస్ టేక్ ఒక వాటర్ డ్రాప్లెట్ అనేది అజ్యూమ్ చేసుకోండి ఒక క్యూబ్ మోడల్లో ఉంది. ఉంది అనుకుందాం. జనరల్లీ ఇది చాలా హైపోథెటికల్ అజంప్షన్. సో ఇదంతా ఫ్రీ లిక్విడ్ సర్ఫేసా? ఇప్పుడు మనకు పైకి కనిపిస్తున్న ఎడ్జెస్ అన్ని కూడా ఫ్రీ లిక్విడ్ సర్ఫేసా? ఈ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ పైన అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఉంటాయా? రైట్. ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అనేవి ఏం చేస్తాయంటే ఆ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ పైన ఉండే కంప్లీట్ వాటర్ లేయర్ ని లోపలికి లాక్కోవడానికి ట్రై చేస్తుంది. సో ఇలా లాక్కునే ప్రయత్నంలో అత్యంత చిన్న ఏరియాని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. సో ఒక క్యూబ్ కానీ ఎనీ డిస్టార్టర్ షేప్ ఆర్ ఎనీ షేప్ ఏదైనా కానీ చాలా తక్కువ ఏరియాలో ఆక్యుపై చేసుకోవాలి అంటే మనకున్న ఒకే ఒక్క షేప్ ఏంటి అంటే స్పెరికల్ షేప్. ఓకే, స్పెరికల్ షేప్. సో ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అనేవి లోపలికి లాక్కోవడం వల్ల వాళ్ళు తక్కువ ఏరియా అనేది ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఆక్యుపై చేయడం వల్ల మన వాటర్ డ్రాప్లెట్ కి స్పెరికల్ షేప్ వచ్చింది. సో దిస్ ఈస్ డ్యూ టు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్. దిస్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కాల్డ్ యాజ్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, సర్ఫేస్ టెన్షన్. సో సర్ఫేస్ టెన్షన్ యొక్క రిజల్టే మన వాటర్ డ్రాప్లెట్ అనేది స్పెరికల్ షేప్ లో ఉండడం. ఓకే, రైట్. ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ మెయింటైన్స్ ఇట్స్ స్పెరికల్ షేప్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్ టెన్షన్. సెర్చ్ ఫర్ ద సర్ఫేస్ టెన్షన్ లేదు. సో దిస్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఎవరి వల్ల వస్తుందండి? కోహెషన్ ప్రాపర్టీ వల్ల వస్తుంది కదా. సో అట్లీస్ట్ సెర్చ్ ఫర్ ద కోహెషన్. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, ఎస్. సో రిజల్ట్స్ చూడండి. సర్ఫేస్ టెన్షన్ రిజల్ట్స్ 1 is spherical shape for water drop. ఓకే, రెండవదండి రెండవ రిజల్ట్ ఏమంటే, సో మీరు గనక ఈ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ ని తీసుకుంటే ఈ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ అనేది కింది నుంచి ఎంతో కొంత పుల్ ని ఎగ్జర్ట్ చేస్తుంది, రైట్. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఆపోజిట్ డైరెక్షన్ లో ఎంతో కొంత ఫోర్స్ వేస్తున్నాం. లెట్ us టేక్ ఇట్ as F. సో మీరు గనక ఈ టైప్ ఆఫ్ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ పైన విత్ ఇన్ F అంటే ఎఫ్ దాటకుండా ఏదైనా లోడ్ వేశారనుకోండి, ఆ లోడ్ బై డిఫాల్ట్ గా వాటర్ సర్ఫేస్ అనేది బేర్ చేస్తుంది. ఓకే, సో వన్ ఆఫ్ ద రిజల్ట్ ఈస్ కెన్ బేర్ స్మాల్ లోడ్స్ below the surface tension value. సర్ఫేస్ టెన్షన్ వాల్యూ కన్నా తక్కువ ఉండే లోడ్స్ ని వాళ్ళు ఖచ్చితంగా బేర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ డిటర్జెంట్స్. సో మీరు డిటర్జెంట్స్ కలపడం వల్ల సర్ఫేస్ టెన్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సో డిటర్జెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్యూరిటీ ఇంటూ వాటర్. ఓకే, కానీ ఆ ఇంప్యూరిటీ వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంది, క్లోత్స్ అనేవి క్లీన్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మీరు డిటర్జెంట్స్ వాడుతున్నారో వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోతుంది. సో వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోవడం అంటే ఏంటి? అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ తగ్గిపోతాయి. అన్బ్యాలెన్స్ ఫోర్సెస్ తగ్గిపోవడం అంటే ఏంటి? కోహెషన్ తగ్గిపోతుంది. కోహెషన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? మనం సోక్ చేసిన వాటర్ అనేవి క్లోత్ లో ఉండే ప్రతి మూలలో వెళ్ళడానికి, అంటే ప్రతి సాలిడ్ సర్ఫేస్ ని అటాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో మీరు తీసుకోండి, హార్డ్ వాటర్ ఉంది, హార్డ్ వాటర్ కి కోహెషన్ ఎక్కువ. ఓకే, సాఫ్ట్ వాటర్ ఉంది, ఓకే, సాఫ్ట్ వాటర్ కోహెషన్ తక్కువ. సో హార్డ్ వాటర్ అనేది ఎక్కువ మురికి తీసేయదు, కానీ సాఫ్ట్ వాటర్ మాత్రం ఎక్కువ మురికి తీసేయడం కారణం సాఫ్ట్ వాటర్ కి కోహెషన్ తక్కువ కాబట్టి అది క్లోత్ లో ఉండే ప్రతి సాలిడ్ సర్ఫేస్ యొక్క కార్నర్ కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అంటే ప్రతి కార్నర్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సిమిలర్లీ మీరు డిటర్జెంట్స్ వాడడం వల్ల వాటర్ అనేవి టూ సాఫ్ట్ అవుతాయి. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, డిటర్జెంట్ వాడడం వల్ల వాటర్ అనేది
డిటర్జెంట్ కలపడం వల్ల వాటర్ అనేవి టూ సాఫ్ట్ అవుతాయి. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 35 ఆన్సర్ ఈస్ ఏ. రైట్. సి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇందులో ప్రతి పాయింట్, నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఏదో ఒక ఎగ్జామ్ లో రిపీట్ అయింది. బట్ ఐ కాంట్ త్రో ఆల్ క్వశ్చన్స్ ఆన్ యూ. అందుకే ఒక క్వశ్చన్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. An iron needle placed on water surface in a tank floats on the water although its weights more. ఓకే సో ఒక ఐరన్ నీడిల్ అనేది వాటర్ ట్యాంక్ లో వేసారంట. ఆ వాటర్ ట్యాంక్ లో వేసిన తర్వాత కూడా అది ఫ్లోట్ అవుతుంది. బికాస్ ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ వెయిట్, దీనికి ఎంతో కొంత వెయిట్ ఉన్నప్పటికీ ఇది ఎందుకు ఫ్లోట్ అవుతుంది అంటే దిస్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ నథింగ్ బట్ యువర్ సర్ఫేస్ టెన్షన్. ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ చేయడానికి మనకు పైనుంచి ఎవరో ఒకరు పుల్ కావాలా లేదా, రైట్. సో ఈ పుల్ అనేది సమ్ వెయిట్ కలిగి ఉంది. ఈ వెయిట్ కూడా విత్ ఇన్ సర్ఫేస్ టెన్షన్ కలిగి ఉంది. సర్ఫేస్ టెన్షన్ కన్నా తక్కువ వాల్యూ ఉన్న నీడిల్ ఇక్కడ వేస్తే అది ఫ్లోట్ అవుతుంది. సర్ఫేస్ టెన్షన్ కన్నా తక్కువ వాల్యూ అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ ఏ పాయింట్ లోడ్. మీరు ఇదే నీడిల్ ని ఇలా వేయండి, సో మేబీ ఛాన్స్ అది సింక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఎలా తన వెయిట్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంది, దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఒకే పాయింట్ దగ్గర ఎక్కువ లోడ్ పడట్లేదు. సో వెయిట్ లెస్ దాన్ సర్ఫేస్ టెన్షన్ కాబట్టి అది ఫ్లోట్ అవుతుంది. ఆన్సర్ దీని రీజన్ ఏంటి అంటే సర్ఫేస్ టెన్షన్. ఇట్ కెన్ బేర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లోడ్స్ due to surface tension. Okay, next question number 37. If the surface tension at the air water interface is 0.073 Newton per meter, estimate the pressure difference between the inside and outside air bubble of 0.01 mm. Okay, so 0.01 mm. So what happens is ఇక్కడ మీకు ప్రెషర్ డిఫరెన్స్ కి సంబంధించిన 3 ఫార్ములాస్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. దట్ ఈస్ ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్, చూడండి ఒక ఎయిర్ బబుల్ ఉంది, ఈ ఎయిర్ బబుల్ అనేది కట్ చేయడం జరిగింది. ఇలా కట్ చేయడం జరిగితే రైట్. సో ఈ ఎయిర్ బబుల్ అనేది ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ కలిగి ఉంది. ఎంత సర్ఫేస్ టెన్షన్ కలిగి ఉంది అంటే సో దిస్ పెరిమీటర్, జనరలీ యు నో పెరిమీటర్ ఈజ్ 2πr, నథింగ్ బట్ యువర్ πd. అండ్ ఇక్కడ లోపల ప్రెషర్ కూడా ఉంది. మీకు తెలుసు ప్రెషర్ అనేది నార్మల్ కాంపోనెంట్, ఎప్పుడు కూడా ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది. సో నార్మల్ కాంపోనెంట్ కాబట్టి స్పెరికల్ షేప్ ని కట్ చేసినప్పుడు మనకు వచ్చే పర్పెండిక్యులర్ ఏరియా వచ్చేసి π/4 d². బై యూజింగ్ దీస్ టూ ఐ కెన్ ఎస్టాబ్లిష్ దిస్ సిగ్మా ఇంటూ πd is equal to pressure into π/4 d². So pressure is equal to 4 sigma by d. E formula. So 4 sigma by d. This is for droplet, either air droplet or water droplet. ఏదైనా కానివ్వండి droplet. Remember it as droplet. Next 8 sigma by d. This formula is for the soap bubble. Okay. Soap bubble. Next followed by 2 sigma by d. This is for the jet. అంటే ఇప్పుడు చూడండి బబుల్లో ఏమవుతుంది అంటే సోప్ బబుల్ అనేది ఒక హాలో, ఒక థిక్ మెంబ్రెయిన్. సో థిక్ మెంబ్రెయిన్ అన్నప్పుడు అట్మాస్ఫియర్ ఎక్కడెక్కడ ఉంటుందండి, చూడండి అట్మాస్ఫియర్ అనేది ఇదిగోండి సర్ఫేస్ టెన్షన్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది, అదే విధంగా ఇక్కడ కూడా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సైడ్ ఏమవుతుంది 2πd అవుతుంది, ఇట్ సైడ్ సిగ్మా ఇంటూ 2πd అవుతుంది. అండ్ p ఇంటూ π/4 d² చేస్తే సిగ్మా వచ్చేసి p వచ్చేసి 8 sigma by d అవుతుంది, రైట్. సో దిస్ ఇస్ రిగార్డింగ్ యువర్ సోప్ బబుల్. అండ్ జెట్ 2 sigma by d, అండ్ దానికి కూడా ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సో ఐ విల్ టెల్ యూ హౌ టు రిమెంబర్ దిస్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను, వినండి. సో డ్రాప్లెట్ అంటే ఆల్ఫాబెట్ నంబర్ 4 కాబట్టి 4 sigma by d. బబుల్లో బి అనేది 8 లాగా కనిపిస్తుంది కాబట్టి 8 sigma by d. సో మీరు జెట్టుని ఆబ్వియస్ గా 2 అని ప్రొనౌన్స్ చేస్తున్నారు, జెట్ 2 అని. అంటే ఇది తెలుగు పీపుల్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఇన్ జనరల్ గా. సో జెట్ 2
2 మీన్స్ 2 సిగ్మా బై డి. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకునే విధానం. ఇప్పుడు మనం న్యూమరికల్ చూద్దాం. If the surface tension at the water surface is 0.073 Newton per meter. Okay, surface tension ఇచ్చాడు. Estimate the pressure difference between inside and outside an air bubble. Air bubble అన్న air droplet అన్న ఒకటే, right? So and this one delta P is equal to 4 sigma by D, 4 into 0.073 Newton per meter by diameter of bubble is 0.01 mm. Mm అంటే 10 power minus 3 meter. So this is 4 into 0.073 is 292. Okay, 292 0.0292. Oh, wait. సో ఇక్కడ చూడండి, ఇదేమవుతుంది 0.292 బై 0.01 ఇంటూ 10 పవర్ మైనస్ 3 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 0.01 ని పైకి తీసుకెళ్ళిపోతే 29.2, 10 పవర్ మైనస్ 3 ని పైకి తీసుకెళ్తే 10 పవర్ 3 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ 29.2 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆన్సర్ విల్ బి డి. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ కూడా మీకు ఎక్స్పెక్టెడ్ ఫార్ములాస్ అండ్ గుర్తుపెట్టుకునే విధానం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. The rise or fall of a liquid level in a narrow tube when held vertically in the liquid is. Okay, so narrow tube, ఒక narrow tube తీసుకోండి. ఆ narrow tube యొక్క సైజ్ అనేది పక్కా 6 mm కన్నా తక్కువ ఉండాలి. సో this is our capillary tube size. క్యాపిలరీ ట్యూబ్ సైజ్ అంటే మీ పెన్ రిఫిల్ సైజ్ అనుకోండి సింపుల్ గా. ఓకే, సో డయామీటర్ లెస్ దాన్ 6 mm ఉంటే దాన్ని క్యాపిలరీ ట్యూబ్ అంటాం. మోర్ దాన్ 6 mm ఉంటే దాన్ని పైప్ అంటాం. ఓకే, రైట్. సో ఇలా ఒక వాటర్ ఫార్మేషన్ లో మీరు ఏం చేస్తున్నారు, వాటర్ కంటైనర్ లో ఒక నేరో ట్యూబ్ ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేసిన వెంటనే అందులో ఇదిగోండి ఇలాంటి ఫార్మేషన్స్ వచ్చింది. సో ఈ రైజ్ ని మనం ఏమంటాము అంటే క్యాపిలరీ రైజ్ అంటాం. క్యాపిలరీ రైజ్. సో సిమిలర్లీ ఒక కంటైనర్ లో మెర్క్యూరీ తీసుకోండి. సో అందులో కూడా మీరు ఏం చేస్తారు, 6 mm సైజ్ క్యాపిలరీ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేయండి. ఇలా ఇన్సర్ట్ చేస్తే అదేమవుతుంది అంటే లైక్ దిస్. బేసిక్ గా వాటర్ లో ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ కన్నా రైజ్ వచ్చింది, కానీ ఇక్కడ ఫాల్ వచ్చింది. సో ఈ ఫాల్ ని మనం ఏమంటాము అంటే క్యాపిలరీ ఫాల్ అంటాం. క్యాపిలరీ ఫాల్. ఓకే, సో క్యాపిలరీ రైజ్ కానీ క్యాపిలరీ ఫాల్ కానీ ఎవరి వల్ల వస్తుంది అంటే క్యాపిలారిటీ యాక్షన్ వల్ల వస్తుంది. ఎవరి వల్ల వస్తుంది? క్యాపిలారిటీ యాక్షన్. క్యాపిలారిటీ యాక్షన్ అంటే చిన్న సైజ్ ఓపెనింగ్స్ లోకి వాటర్ కానీ ఎనీ ఫ్లూయిడ్ కానీ వెళ్ళినప్పుడు వాటిలో ఉండే కోహెజన్ అండ్ అడెజన్ ఫోర్సెస్ వల్ల ఐదర్ రైజ్ కానీ ఫాల్ కానీ జరుగుతుంది. ఈ రైజ్ కానీ ఫాల్ కానీ జరగడాన్ని మనం క్యాపిలరీ యాక్షన్ అంటాం. ఓకే, రైట్. సో విల్ సీ దట్ క్వశ్చన్. ద రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఎ లిక్విడ్ లెవెల్ ఇన్ ఎ నారో ట్యూబ్ వెన్ హెల్డ్ వర్టికల్లీ ఇన్ ద లిక్విడ్ ఈస్ కాల్డ్ క్యాపిలరిటీ. ఓకే, సో ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ ఎందుకు రైజ్ జరిగింది, ఇక్కడ ఎందుకు ఫాల్ జరిగింది? లెట్ us టేక్, మనం ఆల్రెడీ వాటర్ క్యారెక్టర్ నేర్చుకున్నాం. వాటర్ లో అడెజన్ ఎక్కువ కంపేర్ విత్ కోహెజన్. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది, ఇందులో వాటర్ ట్యూబ్ ఇన్సర్ట్ చేయగానే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఇందులోకి వచ్చేసి ఈ పైన ఉన్న సాలిడ్ ట్యూబ్ వాల్ కి అటాచ్ అయిపోతాయి. ఇలా సాలిడ్ ట్యూబ్ వాల్ కి అటాచ్ అయిపోతాయి. సో సిమిలర్లీ మీకు మెర్క్యూరీ యొక్క బిహేవియర్ కూడా తెలుసు. మెర్క్యూరీలో కోహెజన్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ విత్ అడెజన్. సో ఎప్పుడైతే మీరు మెర్క్యూరీలో ఇలా ఒక క్యాపిలరీ ట్యూబ్ ని వర్టికల్ గా ఇన్సర్ట్ చేస్తే ఆబ్వియస్ గా ఇందులోకి మెర్క్యూరీ అని వస్తుంది. బట్ ఇట్ విల్ నాట్ గో బియాండ్ ద ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్. ఎందుకు అంటే
ఇందులో కోహెషన్ ఫోర్సెస్ ఎక్కువ. వాళ్ళు సాలిడ్ సర్ఫేస్ ని స్టిక్ ఆన్ చేసుకోవడం కన్నా వాళ్ళలో వాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే వాళ్ళు పైకి రేజ్ అవ్వట్లేదు, కిందికి రేజ్ అవుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళలో వాళ్ళు స్టిక్ ఆన్ అవ్వడం కన్నా సాలిడ్ సర్ఫేస్ తో స్టిక్ ఆన్ అవ్వడం వాళ్ళకి మోర్ అట్రాక్టింగ్ గా ఉంది. అందుకే వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. సో ఈ రెండు ప్రాసెస్ కూడా క్యాపిలారిటీని ఇండికేట్ చేస్తే, ఒకటి ఫాల్ అయితే ఒకటి రైజ్. సో సీ దిస్, ఇదే ఎగ్జాంపుల్ ని మనము కాన్కేవిటీ కాన్వెక్సిటీలో చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, కాన్కేవిటీ అప్వర్డ్, ఇందులో కాన్కేవిటీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. కానీ ఇక్కడ కాన్కేవిటీ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏమంటామంటే కాంటాక్ట్ యాంగిల్ అంటాం. ఈ కాంటాక్ట్ యాంగిల్ వాటర్ లో 0 to 90 degrees ఉంటుంది. మెర్క్యూరీ అండ్ గ్లాస్ ట్యూబ్ మధ్యలో మన కాంటాక్ట్ యాంగిల్ అనేది 90 to 180 degrees మధ్యలో ఉంటుంది. ఓకే, రైట్. సో యూ కెన్ ఆన్సర్ నౌ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ క్యాపిలారిటీ. నెక్స్ట్ చూడండి, మెర్క్యూరీ డస్ నాట్ వెట్ ద గ్లాస్. మెర్క్యూరీ అనేది గ్లాస్ ని వెట్ చేయదు. దిస్ ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్ డ్యూ టు, అసలు దేని వల్ల వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది, దేని వల్ల వస్తుంది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కోహెషన్ అడెజన్ కంపారిజన్ లో కోహెషన్ కనుక అడెజన్ కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళు వెట్ చేయరు. ఏ సాలిడ్ సర్ఫేస్ ని కానీ వెట్ చేయరు. ఓకే, సో ఇఫ్ కోహెషన్ లెస్ దెన్ అడెజన్ ఉందనుకోండి, అప్పుడు వెట్టింగ్ అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ మెర్క్యూరీ, దీనికి ఎగ్జాంపుల్ వాటర్. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ APPSC AE పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మెర్క్యూరీ డస్ నాట్ వెట్ ద గ్లాస్ డ్యూ టు ద కోహెషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్యాపిలారిటీ ఈజ్ డ్యూ టు, క్యాపిలారిటీ ఎందుకు వస్తుంది? సో వాటర్ లో ఎందుకు వచ్చిందండి? మోర్ అడెసివ్ ఫోర్సెస్, మోర్ అడెజన్ ఫోర్స్. మెర్క్యూరీలో ఎందుకు వచ్చిందండి? మోర్ కోహెషన్ ఫోర్స్. సో వాటర్ అండ్ మెర్క్యూరీలో రైజ్ అండ్ ఫాల్ రెస్పెక్టివ్లీ మనం అబ్జర్వ్ చేసాము. ఈ రెండిటి వల్ల కూడా మనకి క్యాపిలారిటీ యాక్షన్ వస్తుంది. కాబట్టి cohesion only wrong answer, adhesion only wrong answer, both cohesion and adhesion is a correct answer. Capillarity is due to both cohesion and adhesion. Next, if cohesion greater than adhesion, cohesion ganaka adhesion kanna ఎక్కువగా ఉంటే, దీనికి ఎగ్జాంపుల్ ఎవరు? మెర్క్యూరీ. మెర్క్యూరీలో ఏం జరుగుతుంది? క్యాపిలారిటీ ఫాల్ జరుగుతుంది కదా. ఎస్. క్యాపిలారిటీ రైజ్ అక్కర్స్? నో. డిప్రెషన్ అక్కర్స్? ఎస్. రిమైన్ ప్లేన్? నో. ఐదర్ రైజ్ ఆర్ ఫాల్? నో. ఖచ్చితంగా డెఫినెట్ గా ఫాల్ జరుగుతుంది, డిప్రెషన్ వస్తుంది. సో ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ద క్యాపిలారిటీ రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ ఎ లిక్విడ్ ఈస్ గివెన్ బై. సో ఒక వాటర్ కంటైనర్ తీసుకోండి, వాటర్ ఆర్ ఎనీథింగ్, ఎనీ ఫ్లూయిడ్. సో ఈ ఫ్లూయిడ్ లో కనుక మనము క్యాపిలారిటీ ట్యూబ్ పెడితే ఎంతో కొంత రైజ్ వచ్చింది అనుకుందాం. సో దిస్ ఈజ్ క్యాపిలారిటీ హైట్. దిస్ క్యాపిలారిటీ హైట్ ఈస్ ఫైండ్ అవుట్ బై వన్ ఫార్ములా, దట్ ఈస్ 4 sigma cos theta by rho g d. ఇది ఒక ఫార్మ్, అంటే రో జీ. మనకు తెలుసు గామా ఈజ్ ఈక్వల్ టు రో జీ. ఇది ఒకసారి వచ్చిందండి, ఇలాంటి ఫామ్ లో ఒకసారి వచ్చింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. హెచ్ క్యాపిలారిటీ ఈజ్ ఈక్వల్ టు 4 sigma cos theta gamma d. Here d for diameter of capillary tube, sigma for surface tension, gamma is unit weight. So H capillarity is equal to 4 sigma by gamma d. In general, so what is the contact angle for water? Theta is equal to 0 to 90 degrees. So water ki 0 kabatti cos 0 1, we can replace it as 4 sigma by gamma d also. Okay, so ఇదే ఈక్వేషన్ ని మనము hc in centimeter is equal to 0.3 by diameter in centimeter. This equation exclusively valid for water and air interface.
డేటాలో ఓన్లీ ఓన్లీ డయామీటర్ ఇచ్చాడు, క్యాపిలారిటీ హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా బై డిఫాల్ట్ గా వాడొచ్చు. ఎలా అంటే ఈ వాల్యూని సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0.075 న్యూటన్ పర్ మీటర్ అనుకోండి, గామా వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి, అండ్ డయామీటర్ షుడ్ బి ఇన్ సెంటీమీటర్ ను అన్నిటినీ సెంటీమీటర్ లోకి మార్చండి. మారిస్తే మనకు ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, బట్ దిస్ ఫార్ములా ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ వాటర్ ఎయిర్ ఇంటర్ఫేస్ మాత్రమే. సో ఆన్సర్ విల్ బి 4 సిగ్మా బై గామా డి. ఇదే ఈక్వేషన్ ఇలా కూడా రాయొచ్చు, 2 సిగ్మా బై గామా ఆర్. ఓకే, ఎందుకంటే డి ఈజ్ ఈక్వల్ టు 2r కదా, రేడియస్ ఇచ్చాడు అనుకోండి, క్యాపిలరీ ట్యూబ్ రేడియస్ ఇస్తే 2 సిగ్మా బై గామా ఆర్ అని రాస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ద రైజ్ ఆర్ డిప్రెషన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ ఏ ట్యూబ్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ విత్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ట్యూబ్ విల్ బి. సో క్యాపిలారిటీ హైట్ అనేది ట్యూబ్ యొక్క సైజ్ తో ఎలా మారిపోతుంది అని అడిగాడు. మనకు తెలుసు ఈ ఈక్వేషన్ నుంచి క్యాపిలారిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డయామీటర్. తను ఏమన్నాడు, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ట్యూబ్ అన్నాడు. సో సైజ్ ఇంక్రీజ్ అయితే క్యాపిలారిటీ విల్ డిక్రీజ్. సో ఆన్సర్ విల్ బి బి. Right? So with this we completed up to capillarity property. Now we entered into cavitation. Cavitation అనేది ఎలా జరుగుతుంది? సో cavitation is due to low pressure regions. ఏ regions వల్ల జరుగుతుంది? Low pressure regions వల్ల జరుగుతుంది. సో చూడండి, ప్రెషర్ అండ్ టెంపరేచర్ బోత్ ఆర్ ప్రపోర్షనల్. ఎప్పుడైతే టెంపరేచర్స్ పడిపోతాయో ప్రెషర్స్ కూడా పడిపోతాయి. ఒక లిక్విడ్ తన ట్రావెలింగ్ లో, ఒక లిక్విడ్ కానీ ఒక ఫ్లూయిడ్ కానీ తన ట్రావెలింగ్ లో టెంపరేచర్ పడిపోయిన వెంటనే, టెంపరేచర్ ని తగ్గించుకున్న వెంటనే తను ప్రెషర్ ని కూడా తగ్గించుకుంటుంది. ఆ ప్రాసెస్ లో ఎప్పుడైతే వెన్ ప్రెషర్ అనేది రెడ్యూస్డ్ టు వేపర్ ప్రెషర్. ప్రతి లిక్విడ్ కి ఒక వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఆ లిక్విడ్ ప్రెషర్, ఆ వేపర్ ప్రెషర్ కి రీచ్ అయితే అప్పుడు ఆ లిక్విడ్ అనేది when liquid pressure reduced to vapor pressure, liquids turns into vapor, అంటే ఎవాపరేట్ అయిపోతాయి. అక్కడ ఉన్న లిక్విడ్స్ అనేవి ఎవాపరేట్ అయిపోతాయి. ఎవాపరేట్ అయిపోవడం వల్ల మనకు వేపర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. వేపర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఈ వేపర్ బబుల్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి, కానీ ఏదో ఒక స్టేట్ లో లో ప్రెషర్ రీజియన్ కి వెళ్తుంది. అంటే వేపర్ ప్రెషర్ కన్నా తక్కువ రీజియన్ కి వెళ్తుంది. సో ఇన్ ట్రావెలింగ్ ప్రాసెస్ లో ఏదో ఒక ఇన్స్టెంట్ లో లో ప్రెషర్ రీజియన్ కి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళగానే ఈ వేపర్ బబుల్స్ అనేవి కొలాప్స్ అవుతాయి. ఈ కొలాప్స్ అవ్వడం వల్ల సరౌండింగ్ మిషనరీ అనేది ఎరోడ్ అవుతుంది. దిస్ వి కాల్డ్ పిట్టింగ్. దీన్ని ఏమంటాం మనము? పిట్టింగ్ ప్రాసెస్ అంటాం. సో మీరు కనుక ప్రాపర్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయకపోతే లిక్విడ్ యొక్క ప్రెషర్ అనేది వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. వన్స్ ఒక్కసారి లిక్విడ్ అనేది వేపర్ ప్రెషర్ రీచ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఆ లిక్విడ్ అనేది వేపర్ ఫామ్ లోకి మారిపోతుంది. ఈ వేపర్ ఫామ్ అనేది బబుల్స్ లాగా, గాలి లాగా ఉంటుంది. ఈ గాలి అనేది ఎప్పుడైతే లో ప్రెషర్ రీజియన్ రీచ్ అవుతుందో ఆ సిచ్యువేషన్ లో కొలాప్స్ అనేది జరుగుతుంది. సో దాని కాంటాక్ట్ సర్ఫేస్ లో ఉన్న మిషనరీ పార్ట్ అనేది కొలాప్స్ వల్ల ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్ ని మనం ఏమంటాము? పిట్టింగ్ అంటాం. ఈ టోటల్ ప్రాసెస్ ని మనం ఏమనాలి? క్యావిటేషన్ అనాలి. సో ఈ డ్యామేజ్ ప్రాసెస్ ని, ఈ టోటల్ డ్యామేజ్ ప్రాసెస్ ని మనం ఏమంటాము? క్యావిటేషన్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, సో cavitation will takes place if the pressure of the flowing liquid at any point, so pressure reduced to pressure less than vapor pressure. so ఒక లిక్విడ్ యొక్క ప్రెషర్ అనేది లో ప్రెషర్ రీజియన్, లో ప్రెషర్ దాన్ వాట్? వేపర్ ప్రెషర్. లో ప్రెషర్ దాన్ వేపర్ ప్రెషర్ ని రీచ్ అయినప్పుడు
లో ప్రెషర్ దాన్ వేపర్ ప్రెషర్ ని రీచ్ అయినప్పుడు ఆబ్వియస్ గా పిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఆన్సర్ విల్ బి లెస్ దాన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ద ప్రిడామినెంట్ ఫ్లూయిడ్ ప్రాపర్టీ అసోసియేటెడ్ విత్ ద క్యావిటేషన్ ఫినామినా. క్యావిటేషన్ లో మనకి ఏ ప్రాపర్టీ ఉంది అని అడుగుతున్నాడు. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, నో. సర్ఫేస్ టెన్షన్, నో. వేపర్ ప్రెషర్, ఎస్. మాస్ డెన్సిటీ, నో. సో answer will be vapor pressure, option C. So with this we completed ఫస్ట్ యూనిట్. మొత్తం 130 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయండి. నేను 46 క్వశ్చన్స్ చెప్పాను. అండ్ ఎక్కడెక్కడైతే మీకు కాన్సెప్ట్ బిల్డింగ్ ఉందో ఆ క్వశ్చన్స్ మాత్రమే తీసుకొని చెప్పాను. ఇఫ్ యూ లైక్ ద ఎంటైర్ అవర్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, ఓకే, ప్లీజ్ లైక్. అండ్ ఈ వీడియో లెక్చర్ ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.